దయచేసి ఈ వీడియో అందరు చూడండి అన్న. ఎందుకంటే ఏదో పనికిరాని యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటారు. దాని అర్థం పర్థం లేని వీడియోలు కూడా లైకులు కొడుతుంటారు. కానీ మా రైతులవి మాత్రం వీడియోలు ఎవరు చూడరు, లైక్ చేయరు, ఆదరణ అస్సలు లభించదు. మరి ఆ రైతులు ఏం పాపం చేసినో తెలియదు. కానీ అందరికీ నమస్కారం. నేను మీ పెనుగొండ అగ్రిమాల్ వీరన్న అండి. ఈ మోతే మండలం సూర్యాపేట జిల్లా మన రాయకుంట తండా అవునన్నా ఫీల్డ్ చూడడానికి అయితే రావడం జరిగింది. సంధ్యా సీడ్ అయితే మనం పోయినసారి ఇచ్చామండి. ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? నాగరాజ్ సార్ గారు. మీ ఎలా ఉందండి తోట, ఏ విధంగా ఉంది, మన చెట్టు ఏ విధంగా వచ్చింది, వైరస్ కానీ బొబ్బర కానీ అన్నిటికీ ఎలా తట్టుకుందో ఒకసారి మా రైతులకు చెప్తారా? బొబ్బర వైరస్ నల్లికి తట్టుకుందన్న. కాయ సైజు కూడా బాగుంది, టాలకాయలు తక్కువ అవుతున్నాయి, మంచిగా ఉంది. వేసుకోవచ్చు అన్న. ఎకరానికి 30 నుంచి 35 క్వింటలు దిగుమతి తీయచ్చు సింపుల్ గా. మీరు ఏమైనా తెంపారా ఇంత ముందు? తెంపినా రెండోసారి, ఇది రెండో కాపీ. సైజు కూడా చూడొచ్చు, భారీ సైజు, వైరస్ రాలేదు, బొబ్బర రాలేదు, అందరు రైతులు వేసుకోవచ్చు సార్. వేసుకోవచ్చు. మా పక్క గడ్డి చూడండి ఒకసారి, అవి వైరస్ వచ్చింది, నల్లి కూడా తట్టుకోవట్లే. సరే ఇక్కడ చూపించండి తోట మొత్తం, చెట్టు చూపించండి. ఒకే చెట్టు ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. హైట్ కూడా బాగానే పెరిగింది సార్. కాయ సైజు ఎలా ఉందండి? మంచి బారుందన్న. బారు సైజు, ఎర్రగా ఉన్నది, కాపు. మళ్ళీ ఏమైనా తాలుకాయలు వచ్చే అవకాశం ఉందా చూడండి ఒకసారి. ఒక తాలకాయన మచ్చ గానీ ఏదైనా ఏది లేదు. పక్క తోట మొత్తం వైరస్ వచ్చిపోయినా సరే మన తోటకైతే ఆ వైరస్ అనేది కూడా అంటే వైరస్ ని కూడా తట్టుకునే గుణం ఉంది. సంధ్య సీడ్ వేసుకోవచ్చు తప్పకుండా రైతులు. ఇలాంటి వాతావరణంలో నిజంగా పండిందంటే ఇది గొప్పతనమే కదా సార్. గొప్పతనం ఇది, పర్వాలేదు. ఇప్పుడు ఈ సీజన్ నల్లి కూడా అంత వస్తున్నా కూడా తట్టుకుందంటే నెంబర్ 1 సీడ్. అన్నిటికీ తట్టుకొని చాలా బాగా కాపు సెట్ అయిందంటే మీరు సంధ్య విత్తనం వేసుకోవడం వల్లనే అనుకుంటున్న రైతులు అంటున్నారు. మీరు పక్క తోట కూడా చూడని, పక్క తోట వాళ్ళది మన తోటకి డిఫరెన్స్ ఇక్కడనే చూసుకోవచ్చు. కాయ సైజు కానీ, మొత్తం గనుపులు కానీ, మొత్తం గుబురు కానీ చూడండి. ఒకే చెట్టు ఏ విధంగా ఉందో మీరు గమనించవచ్చు. చెట్టు మొత్తం ఎంత కాపు అంటే అంత కాపు ఉందండి. కాయ సైజు కూడా బాగుంది, పొడుగు ఉంది. అందరు రైతులు వేసుకోవచ్చు. దగ్గర గనుపులు వేసుకోవచ్చు. ఓకేనా సార్? అందరు రైతులు వేసుకోవచ్చు కదండి? వేసుకోవచ్చు, పర్వాలేదు. 10 మంది చెప్పాలి, మీరే చెప్పాలి. మా ఊర్లో మేము చెప్తాం రైతులకి, మీరు తప్పకుండా అందరికి తెలియజేయాలి. చూడండి సైజు. మీరు అమ్ముకున్నారా సార్? మరి అమ్ముకున్నాం. ఎంత రేట్ వచ్చింది? ఈ ఎకరానికి 7 క్వింటలు అయింది. అంటే ఎంత రేట్ ఎంత పడ్డది? 14,500. 14,500. ఆ రోజు పడ్డ రేటుకి ఒక 100-200 డిఫరెంట్ అంతే. 14,800 ఆ రోజు అండపాట, 300 తక్కువ. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.